కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. I am resigning from my post as Education Minister. సిజేపీ నేత అభిజిత్ దీప్కేకు టైఫాయిడ్. And I have been diagnosed with typhoid. సఫ్దర్జంగ్ దవాఖానలో వాంగ్చుక్ ఫైర్. Arrest me if you want. You are a doctor and a butcher. యువత ప్రశ్నలకు జవాబు ఇయ్యాలన్న భగవత్. నీట్ లీక్ లొల్లితోని దిగివచ్చిన కేంద్రం. నీట్ పేపర్ లీక్ లొల్లి దేశవ్యాప్తంగా మస్తు కాకరేపుతోంది. ఢిల్లీ జంతర్ మంతర్ కాడ నెల రోజుల నుంచి జరుగుతున్న దీక్షలతోని కేంద్ర సర్కార్ దిగివచ్చింది. పిల్లల ఆందోళనలతోని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిండు. ఇంకోవైపు సిజేపీ నాయకుడు అభిజిత్ దీప్కేకు టైఫాయిడ్ వచ్చిందన్న విషయం తాజా పరీక్షలతో తేలింది. ఇదిలా ఉంటే దవాఖానలో పోలీసులతోని సోనం వాంగ్చుక్ పెట్టుకున్న ఘర్షణతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిన మాటలు కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. నీట్ పరీక్షలలో జరిగిన అక్రమాల మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున లొల్లి జరుగుతుంది. బొద్దింకల పార్టీ డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసడం సంచలనంగా మారింది. శనివారం నాడు ఆయన తన రాజీనామా లెటర్ను ప్రధాని మోదీకి పంపిండు. I am resigning from my post as Education Minister. It is for personal reasons. I thank everyone for the opportunity. దేశ యువత ఆశలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పిండు. 4 ఏళ్ల నుంచి విద్యార్థులు టీచర్ల కోసమే పనిచేస్తున్నానని తెలిపాడు. నీట్ అక్రమాలు బయటికి రాగానే సిబిఐ ఎంక్వైరీ చేసినామని, మళ్ళా పరీక్షను కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించామని ఆయన స్పష్టం చేసిండు. వచ్చే 7 నుంచి కంప్యూటర్ విధానంలో పరీక్షలు పెడతామని ఆయన తెలిపాడు. ఏది ఏమైనా సిజేపీ నాయకులు విద్యార్థులు ఢిల్లీలో చేసిన లొల్లికి ఆఖరికి కేంద్ర సర్కారు తలవంచక తప్పలేదని జనాలు అనుకుంటున్నారు. ఇంకో దిక్కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు టైఫాయిడ్ జ్వరం ఉన్నట్టు తేలింది. हेलो एवरीवन, जैसे कि आप सबको पता था पिछले कुछ दिनों से मेरी तबीयत खराब थी, सो ब्लड रिपोर्ट्स आ गए एंड आई हैव बीन डायग्नोज्ड विद टाइफाइड और ट्रीटमेंट चल रहा है मेरा. रोज सुबह और शाम को आईवीज लग रहे हैं. बट आई रियली वांट टू थैंक ऑल द कॉकरोचेस जो पूरे देश भर में पीसफुली प्रोटेस्ट कर रहे हैं और इस मूवमेंट को इतना सक्सेसफुल बना दिया है आप लोगों ने. నీట్ పేపర్ లీక్ మీద నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ కాడ ఆయన నిరసన చేస్తాడు. తనకు టైఫాయిడ్ వచ్చిన ముచ్చటను ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించిండు. దానికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపిండు. రోజుకు 2 సార్లు ఇంట్రావీనస్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పిండు. తనకు ఒంట్లో చక్కగా లేకున్నా విద్యా వ్యవస్థల మార్పులు రావాలని చేపట్టిన నిరాహార దీక్ష మాత్రం ఆపేది లేదని తేల్చి చెప్పిండు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిండు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బొద్దింకలందరికీ ధన్యవాదాలు చెప్పిండు. ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. ఈ దీక్ష ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేసిండు. జంతర్ మంతర్ కాడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా ఢిల్లీలో మస్తు లొల్లి చేసిండు. సఫ్దర్జంగ్ దవాఖానలో పోలీసులతోని ఆయన పెద్ద పంచాయతీ పెట్టుకున్నాడు. దవాఖాన నుంచి తనను బయటకు తీసుకుపోనీయకుండా పోలీసులు ఆపుతుండ్రని వాంగ్చుక్ ఫైర్ అయ్యిండు. పోలీసుల తీరు మీద కోపంతోనే ఆయన నేల మీద పడుకొని నిరసన తెలిపిండు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. హైకోర్టు ఆదేశాలతోని జూలై 18న వాంగ్చుక్ను పోలీసులు జంతర్ మంతర్ నుంచి సఫ్దర్జంగ్ దవాఖానకు తరలించింది. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయనను ఇప్పుడు వేదాంత దవాఖానకు తీసుకుపోయేందుకు ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ టైంలో దవాఖానలో పోలీసులతోని ఆయన గొడవకు దిగుడు హాట్ టాపిక్గా మారింది. ఇక దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్లో ఇట్లా నడుస్తుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికరమైన ముచ్చట చెప్పిండు. కొత్త తరం పిల్లలు ప్రతి ముచ్చటను గట్టిగా నిలదీస్తున్నారని, యువత అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందేనని భగవత్ స్పష్టం చేసిండు. కొత్త తరం పిల్లలతోని తల్లిదండ్రులు ఎక్కువ టైం గడపాలని, వాళ్ళ అనుమానాలను దూరం చేయాలని ఆయన సూచించుండు. ఢిల్లీలో జరిగిన విశ్వ మాంగళ్య సభ మీటింగ్లో మాట్లాడకుండా ఆయనకి ముచ్చట చెప్పిండు. ఇప్పటికీ సమాజంలో వస్తున్న మార్పులను, యువత ఆలోచనలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించుడు. నేటి కాలంలో ప్రతి ముచ్చట మొబైల్లోనే దొరుకుతుందని ఆయన తెలిపిండు. మొత్తానికి నీట్ లొల్లితోని దేశవ్యాప్తంగా యువత రోడ్ల మీదకి వస్తానన్న టైంలో మోహన్ భగవత్కి కామెంట్లు చేసుడు రాజకీయ వర్గాల్లో మస్తు చర్చకు దారితీసింది. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి